హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. మరి నేనైతే ఈరోజు పచ్చేపలు తలకాయలు మరి తోకలు కలిపి కూర అయితే వండుకుంటున్నానండి. పులుసు పెడుతున్నాను, ఎందుకంటే మరి ముక్కలన్నీ నేను ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ తలకాయలు తోకలు అయితే మామిడికాయని వంకాయలు మన మిద్దె తోటలో వచ్చిన ఎదిగియండి వంకాయలు వేసి నేనైతే పులుసు పెడుతున్నాను. చాలా ఈజీగా మరి చాలా రుచికరంగా ఉంటుందండి. మరి ఆ యొక్క పులుసు నేను ఎలా పెట్టుకుంటానో మీకు చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి: చేపలు తలకాయలు, చేప తలకాయలు, తోకలు, తర్వాత ఇక మామిడికాయ ముక్కలండి కోసుకున్నాను. తర్వాత ఇగో టమాటాలు 2 టమాటాలు కోసుకున్నాను. పచ్చిమిరకాయలు ఇలా బారుగా చీల్చుకోవాలి. తర్వాత ఏమో ఉల్లిపాయలు కోసుకున్నాను, 2 ఉల్లిపాయలు. ఇప్పుడైతే వంకాయలు కోసుకుంటాను. ఇదిగోండి చింతపండు నానబెట్టాను. మరి కరివేపాకు ఇదిగోండి, మరి కరివేపాకు ఉంది. ఇవన్నీ వేసి అయితే ఇప్పుడు నేను కూర తయారు చేస్తాను. ఎలా చేస్తాను అన్నది చూద్దామండి. వంకాయలు కోసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఈ వంకాయలు అయితే కోసేసుకున్నాను. ఇదిగోండి ఇలా బారుగా కోసుకోవాలి, పొడుగ్గా. అయితే ఇప్పుడైతే ఇదిగోండి తలకాయలు, చేప తలకాయ. నేనైతే ఇలా తలకాయలు అని వేసేస్తున్నాను. చూడండి, ఇదిగోండి తలకాయలు చాలా బాగుంటాయండి. ఇవి తోకలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేనైతే వేసి ఇదిగోండి వంకాయ ముక్కలు వేస్తున్నాను ఇందులో. తర్వాత ఇదిగోండి మామిడికాయ ముక్కలు ఇలా కోసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసాను. ఇప్పుడు అందులో అయితే ఇదిగో ఒక టమాటా కూడా కోసుకున్నానండి. అదిగోండి. తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు, ఇదిగో బారుగా చీల్చుకున్నటువంటి మరి పచ్చిమిరపకాయలు అలా వేసుకుందాం. చాలా బాగుంటుందండి పులుసు అయితే, చక్కగా తినొచ్చు. సరే వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో అయితే ఇదిగోండి ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత పసుపు వేస్తున్నానండి. తర్వాత కారం, తర్వాత ఇందులోనే అల్లం చిన్నులపై పేస్ట్ అండి. ఇదిగో తర్వాత నూనె పోసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉన్నటువంటి చేపలు తలకాయలు పులుసు పెడుతున్నాను నేను వంకాయలు వేసి. ఇలా కలుపుకోవాలండి బాగా. ఉప్పు, కారం, అల్లం చిన్నులపాయల పేస్ట్ అన్నీ సరే ఇలాగా మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చింతపండు పులుసు పోసుకోవాలండి. ఇది మనం ఇప్పుడు ముక్కలు ములిగేదా పోసుకుందాం నీళ్ళు. ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేనైతే పొయ్యి మీద అయితే పెడుతున్నాను. ఇప్పుడు కూర చాలా బాగుంటది. ఇప్పుడైతే మూత పెడుతున్నాను. కూర అయితే పెట్టాను కదా, ఉడుకుతా ఉంది. చూద్దాం మూత తీసి ఎలా ఉందో. అదిగోండి కూర అయితే మంచిగా ఉడుకుతా ఉంది.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర రెండు వేస్తున్నాను. చాలా బాగుంటుంది కూర అయితే. ఇదిగోండి ఇంకా కొంచెంసేపు ఉడకనిచ్చి అప్పుడైతే మనం దాన్ని దించేసుకుందాము. మరి పిల్లలకి చేపల కూర చాలా మంచిది. పిల్లలకి, పెద్దోళ్ళకి, తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి, తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మరి చేపలు తినడం చాలా మంచిదండి. మరి చిన్నపిల్లలకి తినట్లేదు కదా, ముళ్ళు ఉన్నాయి గుచ్చుకున్నాయి అని అనుకుని పిల్లలు తినరు. ఆ పిల్లలకు కూడా మన పిల్లలకి ఏం చేద్దాం, మనమే ఒలిసి చక్కగా నోట్లో పెట్టి తింటారండి. కాబట్టి చేపల కూర పిల్లలకి అలవాటు చేయండి, చాలా మంచిది. ఇదిగోండి కూర అయిపోయింది. ఇంకా చూసారా, ఇదిగోండి చాలా బాగుంటుందండి ఇది. మరి కూర అయితే రెడీ. వంకాయ, మామిడికాయ, చేప తలకాయలు, తోకలు కలిపి కూర అయితే వండేసుకున్నామండి. మరి ఏదైతే తిందాం, ఇప్పుడు వేసుకుని తిందాం. బాగుంది కూర. కూర రెడీ అయిపోయింది. నేనైతే వేసుకున్నాను, అన్నం పెట్టుకున్నాను. ఇదిగోండి తలకాయ నేను మా పిల్లలిద్దరం తింటాను. తర్వాత ఇదిగోండి వంకాయ ముక్కలు కూడా చక్కగా వేస్తారా పులుసు. మంచిగా భలే వాసన, భలే బాగుంది. కాలిపోతుందండి, వేడివేడిగా ఉంది. చేప బాగుందండి. ఎందుకంటే చింతపండు పులుసు వేసాము, మామిడికాయ వేసాం కదా, చాలా బాగుంది. రెసిపీగా చాలా బాగుంది. మరి వంకాయలు కూడా వేసాం కాబట్టి ఇంకా టేస్టే వేరేగా ఉంది. భలే బాగుందండి. పులుసులో వేడి వేడి తీసుకుంటే ఇంకా బాగుంది. చూసారు కదండి, నేనైతే ఈ విధంగా తలలు తోకలు కలిపి ఇలా పులుసు పెట్టుకుంటూ ఉంటానండి. బాగుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.